మీరు చెప్పే సిద్ధాంతంలో భగవద్గీత ఏదైతుందో ఆ జరిగిన భగవద్గీత అయినా సరే, కృష్ణుడు పాండకౌరవ యుద్ధంలో అయినా సరే, క్షత్రియులు ఎవరైతే ఉన్నారో ఎంతమంది అవుతున్నారో అంతమంది చాలా మట్టుకు 75% నాన్ వెజ్ తిన్నారు. నాన్ వెజ్ తింటేనే వాళ్ళకంతా శక్తులు బలాలు ఇవన్నీ ఉన్నాయి. రామాయణంలో అయినా సరే రాముడు అడవిలో ఉన్నప్పుడు తిన్నాడు, కానీ ఇప్పుడు ప్రజలను ఎందుకు తినొద్దంటారు? రాముడు తిన్నాడని చెప్పి రామాయణంలో ఉంది. కృష్ణార్జున వీటిలలో పౌరవులు వీళ్ళ దాంట్లో యుద్ధంలో ఉంది, తిన్నారు అని చెప్పేసి. కానీ మనుషులు ఎందుకు తినొద్దు? వాళ్ళ దేవతలు అయితే వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు తినొచ్చు, కానీ మనుషులు తినకూడదు. ఇప్పుడు మనం ఎప్పుడన్నా పోల్చుకున్నాం అనుకో, కేవలం మనకు కావాల్సిన ఒకటి పోల్చుకోకూడదు. ఇక్కడ కంపారిజన్ అడగట్లనే కాదు. ఇప్పుడు వాళ్ళు మీట్ తిన్నారు, నేను మీట్ తింటాను అన్నావు అనుకో, మరి ఇప్పుడు నేనేమంటాను? దేవతలకు ఇప్పుడు కృష్ణుడు గాడు సరే, దేవుడు, రాముడు దేవుడు, మానవుడైనా సరే దేవునితో కొలుచుకుంటాం మనం రాముని. వీళ్ళ దాంట్లోనే వీళ్ళే తిన్నప్పుడు, విష్ణుమూర్తి, కృష్ణుడు, తర్వాత రాముడు వీళ్ళే దేవుళ్ళై తిన్నప్పుడు, మనము మానవతారం ఎత్తినప్పుడు వాళ్ళే తిన్నప్పుడు మనుషులు ఎందుకు తినకూడదు? తింటే తప్పేంటి? కాదు నాన్న, ఇప్పుడు వాళ్ళు చేసే అన్ని నువ్వు చేస్తే చెయ్యి. ఇప్పుడు రాముడు కోతులతో పని చేయించాడు, నువ్వు నీ కూతురుతో కూడా పని చేయించలేవు. సో కోతి అంటేనే స్థిరత్వం లేనిది, చంచలం అనే పదానికి సూటబుల్. అలాంటి వాటిని గ్యాదర్ చేయడం, వాటితో పని చేయించడం సన్న విషయం కాదు. అలాగే ఆయన బెదిరిస్తే సముద్రుడు దారివ్వడం. సో ఆయన దగ్గర పెద్ద పెద్ద ఆయుధాలు లేకపోయినా ధర్మం ఆయన పక్షాన ఉండటం వలన రావణాసురుడిని వాడి ప్లేస్కి వెళ్ళి వాడిని వేసేయడం. ఇలా ధర్మాన్ని మనం పట్టుకోవాలి. కేవలం నేను KFCలో లెగ్ పీస్ పట్టుకుంటాను అంటే రామాయణం ధర్మం తప్పింది. రామాయణం ధర్మం తప్పింది. ఇప్పుడు మనం చూసుకున్న మాట చూసుకున్నట్టయితే, రావణాసురుడు సీతమ్మని జుట్టుపట్టి తీసుకెళ్ళినప్పుడు స్త్రీని తాకితే 3000 ముక్కలు అవుతారని చెప్పేసి అప్పుడు ఆయనకు శాపం ఉంది, అది అవ్వలేదు. రీజన్ తెలియదు, మనకి తెలుసుకుందాం. అవ్వలేదు. దేవుడు నాన్ వెజ్ తింటే మంచిది కానప్పుడు దేవుడు నాన్ వెజ్ తిన్నాడు. ఈయన రాముడు కూడా ధర్మం తప్పి బాణం ఇడిచాడు. ఎవరి మీదకి ఇడిచాడు? ధర్మం తప్పి ఎవరి మీదకి విడిచాడు? వాలి సుగ్రీవుల గొడవల మధ్య నేనెందుకు పోవడం కారణం ఏంటి? కాదు, ఇప్పుడు ధర్మం తప్పి అని నువ్వు వెళ్ళి డిక్లేర్ చేస్తావు? రామాయణంలో రాస్తుంది కదా, చూపించు. అన్నదమ్ముల గొడవల మధ్యలో పోయి చాటుగా ఉండి బాణం వేయాల్సిన అవసరం కాదు కదా. అక్కడ ఎవరిని ఆశ్రయించారు? ఆశ్రయించిన ఎక్కడ అధర్మం కాదు. రాముడు అధర్మాన్ని సంహరించాడా, ధర్మపరంగా ఉన్నోని సంహరించాడా? నీ సొంత స్వలాభం కోసం అధర్మాన్ని సమర్పించావు. వాళ్ళ సైన్యము, రాజ్యము మొత్తం నీతో వస్తుంది. రావణాసురుని మీకు దండయాత్ర చేయొచ్చు అన్న దాని స్వలాభం. నువ్వు చెప్పింది అనుకుందాం. వాలి అలా నేల మీద పడుండి, అయ్యో ఈ పాటి దానికి వాడిని ఎందుకు ఆశ్రయించడం, నన్ను అడుగుంటే అన్నాడు కదా. మరి రావుడు ఏం చెప్పాడు? రావుడు ఆన్సర్ చెప్పాడు లేదా? చెప్పాడు. నువ్వు అధర్మవర్తండు, అందుకనే నువ్వు జంతువులా ప్రవర్తించావు, కాబట్టి జంతువుని చాటు నుంచి వేయాలి, అందుకే వేసా అన్నాడు. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మీ అబ్బాయి నిన్ను దవడ మీద కొట్టాడు అనుకో, దాన్ని నువ్వు సమర్థిస్తావు. చిన్నపిల్లడు కదండి, దోమ ఉందని కొట్టాడు, ఏదో అలా సంథింగ్ లైక్ దట్. ఒక ఉదాహరణ చెప్పాను. రాముణ్ణి వాలే సమర్థించి, కొడుకు పేరేమిటి? వాలి కొడుకు చెప్తాను, అంగదుడిని జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు కదా, అవునా? ఇప్పుడు వాళ్ళకి లేని బాధ నీకెలా వస్తుంది? దేవుడు ఇప్పుడు వాళ్ళు ఎవరైతే రాముడి చేతిలో మరణించారో వాళ్ళకే పెయిన్ లేదు. నీ తీర్పు పనేముంది అసలు? అంటే జనాలకు డౌట్ ఉందిగా చాలా మందికి. ఆన్సరు వాలిచ్చాడుగా, వాలిచ్చాడు కదా నాన్న.
ఇప్పుడు నిన్న ఏదో క్వశ్చన్ అడిగాడు వేరే యాంకర్, నేను ఒక ప్లాస్టిక్ బాటిల్ ఈ బాటిల్ చూపించాను, ఏది ఇసరమంటా అన్నాను. డిపెండ్ ఆన్ ఆ క్వశ్చన్ బట్టి సరదాగా. అలాగా అక్కడ వాళ్ళే సాటిస్ఫై అయినప్పుడు అసలు హీజ్ ఆన్సర్డ్ అండ్ సాటిస్ఫైడ్ అండ్ ఈ లెఫ్ట్ ద బాడీ. కల్కిలో చేసిన తప్పులు ఏంటి? కల్కి జనాల్లోకి వెళ్తుందా? ఈ నిజంగా ఉన్న అవతారం కరెక్టేనా? కాదు నాన్న, ఇతను నేను ఫీల్ అయింది ఏంటంటే ఇంకా చాలా బాగా తీయచ్చు. అంటే ప్రభాస్ ఒక కొండ, బంగారు కొండ, కానీ అతన్ని అంటే బుల్లెట్ ఇవ్వాల్సినోడికి లోనా ఇచ్చినట్టు, టీవీఎస్ 50 ఇచ్చినట్టు అతన్ని వాడుకోలేదు. ప్రభాస్ని వాడుకోవాల్సినంత బాగా వాడుకోలేదు. చాలా బాగా వాడుకోవచ్చు, చాలా ఫన్నీగా, కామెడీగా, చాలా బాగా అతని స్టామినాని జస్ట్ క్యాజువల్గా ఉంది. ఉండవలసిన జోషు, ఉండవలసిన స్పీడు ఏం లేదు. ఇంకా బాగా తీయాలని కోరుకుంటున్నా. నెక్స్ట్ మళ్ళీ ఎట్లాగుంది కదా దాంట్లో వచ్చా చాలా బాగా ఉన్నది ఉన్నట్టుగా. ఇప్పుడు అథెంటిక్ ఎవరు ఆధార్ చెప్పింది, మనం వాట్సాప్లో కొట్టుకుని కనబట్టినప్పుడు తిట్టుకొని పని లేదు. రామాయణం గురించి ఎవరు మాట్లాడితే బాగుంటుంది? వాల్మీకి మాట్లాడాలి, నువ్వు నేను మాట్లాడకూడదు. మీ ఇంట్లో వాళ్ళ గురించి నువ్వు మాట్లాడాలి. మహాభారతం గురించి ఎవరు మాట్లాడాలి? వ్యాసుడు మాట్లాడాలి కదా. ఫైనల్ ఎవరు? వ్యాసుడు. అక్కడ ఫైనల్ ఎవరు? వాల్మీకి. మనం అందులో ఏమి కలపకూడదు, ఏమి తీయకూడదు. ఓకే, సింపుల్ సార్. అందుకని నాగశ్విని ప్రయత్నం అయితే అభినందిద్దాం. కనీసం ఈ వంకనైనా హూ ఇస్ కల్కి అని సెర్చ్ చేస్తారు. అందులో మిరియం ఏవో కలిపాడు రేపటి కోసం అని. మళ్ళీ కమలాసనం, సింబల నగరం ఉంది అని చెప్పి. శంబల ఉంది ఉందా సింబల? ఇప్పటికి ఉందా సింబల నగరం? అంటే కలియుగంలో కూడా కలి ప్రవేశం లేనటువంటి పవిత్ర నగరం. ఓకే, అది కాబట్టి నాగశ్విని ప్రయత్నం అయితే మనం అభినందిద్దాం. ఇంకా బాగా తీయాలని కోరుకుని, ఇతనే కాదు, వక్రీకరణ చేయకుండా సినిమాటిక్గా తీయడం తప్పు కాదు, వక్రీకరణ చేయకూడదు.